హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? ఇప్పుడైతే మనం టేస్టీగా చికెన్ పిక్కల్ అయితే ఎలా చేసుకుందామో చూద్దాం. నేనైతే ఫస్ట్ చికెన్ తీసుకొచ్చి బాగా వాష్ చేసేసాను. బాగా వాష్ చేసిన దాంట్లో ఉప్పు, పసుపు కొద్దిగా వేసి కలిపేసి మనం అట్లా అయితే ఉడకపెట్టుకోవాలి. వాటర్ కానీ, ఆయిల్ కానీ ఏం వేయొద్దు. చికెన్‌లో వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. అది బాయిల్ అవుతున్నప్పుడైతే మసాలాలైతే రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఆవాలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసేసి దాంట్లో దాల్చిన చెక్క, లవంగం అండ్ యాలకులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. అది చల్లారేలోపు మనమైతే ఈ చికెన్ మొత్తం వాటర్ అంతా అయిపోయాయండి. వాటర్ అయిపోయినాయి కదా! దీన్నైతే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదండీ! దాంట్లో మనం ఇంట్లో ఫ్రెష్‌గా అప్పటికప్పుడు పట్టుకున్న అల్లం, వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం పచ్చి వాసన పోయింది అనిపించుకొని కారం, మసాలా మనం ఫ్రై చేసి పెట్టుకున్నది అది పౌడర్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోకి రుచికి తగ్గ ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను. ఫస్ట్ కొద్దిగా వేశాను అండ్ బాయిల్ చేసేటప్పుడు. ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. బాగా కలిపేసుకోవాలండి చూడండి. అండ్ మసాలా వేశాక ఎక్కువసేపు ఫ్రై చేస్తే చేదు అయితే వచ్చేస్తుంది. అన్నీ వేసి ఒకసారి కలుపుకొని ఆఫ్ చేసుకోవడమే ఫ్లేము. బాగా ఫ్రై చేసుకున్నాం కదా! ఇది చల్లగా అయిపోయాక లెమన్ జ్యూస్ అయితే వేసుకొని దాన్ని బాగా కలిపేసుకోవాలి. లెమన్ జ్యూస్ మంచి ఫ్లేవర్ అండ్ స్పైసీ. నేనైతే ఇలా బాక్స్‌లో అయితే పెట్టి స్టోర్ చేసుకున్నాను. ఎన్ని రోజులైనా పాడైపోకుండా ఉంటుంది. ఇది నా గ్యారంటీ. థాంక్ యూ సో మచ్.